బానిసత్వపు చీకట్లను ఛేదించుకుని స్వాతంత్రపు వెలుగులను అద్దుకుని స్వతంత్ర భారతావని 76 వసంతాలు పూర్తి చేసుకుని 77వ వసంతంలోకి రేపు అడుగుపెట్టనుంది. ఈ 76 సంవత్సరాల్లో మనం చాలా ఘనతలు సాధించాం. అన్ని రంగాల్లో ఎంతో ముందుకెళ్ళాం. ఈ సంవత్సరం స్పెషాలిటీ పిఎం మోడీ గారు 10th కాన్సిక్యూటివ్ ఇయర్ ఇండిపెండెన్స్ డే స్పీచ్ ఇవ్వనున్నారు. 2014లో ఆయన స్పీచెస్ మొదలెడితే 2023 వచ్చే సంవత్సరం ఎలక్షన్ ఇయర్. ఆయన చాలా స్పీచెస్లో ప్రతి సంవత్సరం పౌరుల్ని ఎలా ఎంగేజ్ చేద్దాం, వాళ్ళ కోసం రకరకాల స్కీమ్స్, డైవర్సిఫైడ్ ఇష్యూస్ ఆయన మాట్లాడారనమాట. ముఖ్యంగా యాన్యువల్ రిపోర్ట్ కార్డులా నడుస్తుంది ఆయన స్పీచెస్ ప్రతి సంవత్సరం మనం గమనిస్తే. గవర్నమెంట్ యొక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, ముఖ్యంగా కొత్త ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేయటం, దేశం యొక్క భవితవ్యం గురించి మాట్లాడటం, ఇలా చాలా అంశాలు. మనం రేంజ్ ఆఫ్ ఇష్యూస్ ఆయన టచ్ చేసిన ఇష్యూస్ ఒకసారి గమనిస్తే కనుక మొదట్లో ఆయన కరప్షన్ గురించి మాట్లాడారు, పాలసీ పెరాలసిస్ గురించి మాట్లాడారు. ముఖ్యంగా స్వచ్ఛ భారత్, జన్ధన్ లాంటివి 2014లోనే ఆయన లాంచ్ చేశారు. తర్వాత భద్రతాపరమైన అంశాలు, ఫారిన్ పాలసీకి సంబంధించిన అంశాలు, అంతకుమించి సమాజంలో ఎదురవుతున్న రకరకాల సవాళ్ళ గురించి కూడా ఆయన మాట్లాడారు. ఈ మధ్య కాలంలో చూస్తే లాస్ట్ ఇయర్ పంచప్రాణ్ 5 ప్లెడ్జెస్ గురించి మాట్లాడారు. ఉదాహరణకి 2047 కల్లా భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మనం ప్లెడ్జ్ చేసుకోవాలని, కలోనియల్ మైండ్ సెట్ పక్కన పెట్టాలని, మన లెగసీ పట్ల మనం ఒక ప్రౌడ్ కలిగి ఉండాలని, ఒక ప్రైడ్ కలిగి ఉండాలని, మన దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని, భద్రతను కాపాడాలని, సిటిజన్స్గా మన డ్యూటీస్ని మనం చేయాలని చెప్పి, దాంతోపాటు అనేక సందర్భాలు ఉదాహరణకి గతిశక్తి లాంటివి, టాయిలెట్స్ గురించి, నేషన్ వైడ్ ఎలక్ట్రిఫికేషన్ గురించి, ఆయుష్మాన్ భారత్ గురించి, ఇలా వందే భారత్ ఎక్స్ప్రెస్ గురించి రకరకాల టాప్ మోస్ట్ స్కీమ్స్ ఈ స్పీచెస్ ద్వారా తీసుకొచ్చారు. జనరల్గా మోడీ గారి ఇండిపెండెన్స్ డే స్పీచ్లో ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు ఉంటాయి, కానీ ఇండిపెండెన్స్ డే రోజు రెడ్ ఫోర్ట్ మీద నుంచి ఆయన పాలిటిక్స్ మాత్రం ఇంతవరకు ఎక్కువగా మాట్లాడలేదు. విదేశాలని చాలా సందర్భాల్లో పాకిస్తాన్ లాంటి దేశాలను విమర్శించారు, కానీ ప్యూర్గా అపోజిషన్ పార్టీకి సంబంధించిన అంశాలు ఆయన ఇండిపెండెన్స్ డే స్పీచ్ మాత్రం లేవనెత్తలేదనే చెప్పాలి. నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ ఇయర్ కాబట్టి రేపు ఏమేమి మాట్లాడబోతున్నారు కూడా ఒకసారి చూడాలి. ఈ ఇండిపెండెన్స్ డేకి ఒక స్పెషాలిటీ ఉంది. దాదాపు 1800 మందిని కామన్ పీపుల్ని, సామాన్య పౌరుల్ని పిలిచారు. దానిలో టీచర్స్ ఉన్నారు, వర్కర్స్ ఉన్నారు, నర్సెస్ ఉన్నారు. 77వ స్వతంత్ర దినోత్సవం రోజు దాదాపు 17,000 మందికి ఈ ఇన్విటేషన్ కార్డ్స్ వెళ్ళినాయంట. దానిలో గమనిస్తే వైబ్రెంట్ విలేజెస్ సర్పంచెస్కి, ఏదైతే బార్డర్ ఏరియా చైనాతో బార్డర్ ఉన్నాయో అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, లడాక్, ఈ ప్రాంతాల్లో సర్పంచ్ వెళ్ళినాయి. రైతాంగానికి వెళ్ళినాయి. ముఖ్యంగా ఎవరైతే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్లో యాక్టివ్గా ఉంటారో ఆ రైతాంగానికి వెళ్ళినాయి. తర్వాత కన్స్ట్రక్షన్ వర్కర్స్కి, శ్రమ యోగీస్కి వెళ్ళినాయి. ఇలా 75 మంది అన్ని రాష్ట్రాల నుంచి, యూనియన్ టెరిటరీస్ నుంచి కపుల్స్కి, ఒక జంటలకి వెళ్ళాయి. రకరకాలుగా ఫీల్డ్స్లో కామనర్స్ని పిలిచారనమాట. వీళ్ళందరికీ కూడా కొంతమంది స్పెషల్ పీపుల్కి ఢిల్లీలో కొన్ని మెమోరియల్స్ని చూపించడం, అదేవిధంగా డిఫెన్స్ స్టేట్ మినిస్టర్ వాళ్ళని కలవటం, ఇలాంటివి కూడా జరుగుతాయంట. సో ఈ సంవత్సరం నిజంగానే ఇంతమంది కామన్ పీపుల్ని రెడ్ ఫోర్ట్ దాకా తీసుకెళ్ళటం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పాలి. అయితే స్వతంత్ర దినోత్సవానికి మరియు గణతంత్ర దినోత్సవానికి తేడా ఏంటి? ఇండియా ఆగస్ట్ 15, 1947 రోజు భారతదేశం స్వతంత్ర దేశం అయింది. జనవరి 26, 1950 రోజు మనం గణతంత్ర దినోత్సవంగా అప్పటి నుంచి మొదలెట్టాం అనమాట. సో ఇండిపెండెన్స్, స్వరాజ్ వచ్చిన రోజు ఆగస్టు 15. భారతదేశం రిపబ్లిక్ అయిన రోజు జనవరి 26 అనమాట. జనరల్గా రిపబ్లిక్ డే అంటే మన రాజ్యాంగం, మన రాసుకున్న రాజ్యాంగం ప్రకారం మనం పరిపాలించబడటం అనమాట. జనరల్గా ఇండిపెండెన్స్ డే రోజు ప్రైమ్ మినిస్టర్ ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తారు. రిపబ్లిక్ డే రోజు ప్రెసిడెంట్ ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తారు. ప్రైమ్ మినిస్టర్ ఇండిపెండెన్స్ డే రోజు రెడ్ ఫోర్ట్ నుంచి జెండా వందనం చేస్తారు. రిపబ్లిక్ డే రోజు ప్రెసిడెంట్, ఇప్పుడు ఇంతకుముందు రాజ్పతి అనేవాళ్ళం, కర్తవ్య పథ్ నుంచి ఇప్పుడు ఆయన ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తారు. జనరల్గా ఇండిపెండెన్స్ డే రోజు ఇండియన్ ఫ్లాగ్ హాయిస్ట్ అవుతుంది, ఫ్లాగ్ ఎగరేస్తారనమాట. ఫ్లాగ్ కింద నుంచి ఫ్లాగ్ టైడ్ ఎట్ ద బాటమ్ అండ్ పుల్డ్ అప్ బై ద ప్రైమ్ మినిస్టర్ అనమాట. బాటమ్ నుంచి టై చేసి ప్రైమ్ మినిస్టర్ దాన్ని పుల్ చేస్తారు. అదే రిపబ్లిక్ డే రోజు ప్రెసిడెంట్ ఫ్లాగ్ టాప్ టై చేసి ఉంటుంది, టాప్ నుంచి అన్ఫోల్డ్ చేస్తారనమాట, టాప్ నుంచి ఎగరేస్తారు. తర్వాత ఇండిపెండెన్స్ డే రోజు ప్రైమ్ మినిస్టరు ఎవరైతే దేశం కోసం, దేశ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించారో వాళ్ళకి ట్రిబ్యూట్గా ఇండిపెండెన్స్ డే అనమాట. అదే రిపబ్లిక్ డే అంటే ప్రెసిడెంట్ యాజ్ అ ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా
ఆయన దేశం యొక్క శక్తి ప్రజల్లో ఉంది. రిపబ్లిక్ అంటే దేశం ప్రజల ద్వారా, ప్రజల యొక్క రాజ్యాంగం ద్వారా దేశం పరిపాలించబడుతుందని చెప్పుకోవడానికి. మనం చూస్తే ఇండిపెండెన్స్ డే రోజు ప్రైమ్ మినిస్టర్ యాజ్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆయన లీడ్ తీసుకుంటారు. రిపబ్లిక్ డే రోజు ప్రెసిడెంట్ యాజ్ అ ఫస్ట్ సిటిజన్ ఆయన లీడ్ తీసుకుంటారు అనమాట. ఇండిపెండెన్స్ డే రోజు ప్రైమ్ మినిస్టర్ నేషన్ని రెడ్ ఫోర్ట్ నుంచి అడ్రస్ చేస్తారు. రిపబ్లిక్ డే రోజు ప్రెసిడెంట్ మన కర్తవ్య పది నుంచి అడ్రస్ చేస్తారనమాట. సో రిపబ్లిక్ డేకి మనకి చీఫ్ గెస్ట్ ఉంటారు, జనరల్గా ఇండిపెండెన్స్ డేకి చీఫ్ గెస్ట్ ఉంటారు. జనరల్గా రిపబ్లిక్ డేకి మనం ఇతర దేశాల నుంచి ప్రముఖుల్ని చీఫ్ గెస్ట్గా పిలుస్తుంటాం.